హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు కొంచెం వర్క్ మీద బయటకు వెళ్తున్నాము. అండ్ ఈ ఇయర్ రింగ్స్ చూసారా, డీర్ ఇయర్ రింగ్స్, ఇవి కొత్తగా వచ్చిన స్టాక్లో అనమాట మన బీ గార్జెస్లో. అండ్ ఆల్సో బ్రేస్లెట్ కూడా బీ గార్జెస్ కోసం నేను స్టాక్ తెప్పించిన దాంట్లోదే అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు అయితే కొన్ని పార్సల్స్ ఉన్నాయి, పార్సల్స్ వేసేసి కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి చూసుకొని వద్దామని. యాక్చువల్గా షాపింగ్ వెళ్దామని చెప్పేసి శారీస్ కొనుక్కుందామని. కమింగ్ మనకి సంక్రాంతి అవి వస్తున్నాయి కదా, దానికోసం అని చెప్పేసి. అండ్ ఈ లోపు దారిలో ప్రవీణ్ పార్సల్స్ వేసేసారు. ప్రస్తుతానికి కదా నేను డిటిటీసీ ద్వారా పార్సల్స్ అనేవి పంపిస్తున్నాను. ఆ తర్వాత మనం చాక్లెట్కి వచ్చామన్నమాట. మేము దారిలో ఆన్ ది వేలో ఉంది కదా అని చెప్పి మనం చాక్లెట్కి వచ్చాం. మనం చాక్లెట్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉంటుంది ఏరియా. అండ్ ఇక్కడైతే నాకు స్ట్రాబెర్రీ విత్ చాక్లెట్ తినాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. తెగ వైరల్ అయింది తెలుసా ఇది ఇన్స్టాగ్రామ్లో. ఏదైనా మనం ఎంత ఇన్స్టాగ్రామ్లో చూసింది మనం నమ్మి వెళ్ళకూడదు అని అనుకున్నా సరే కొన్ని వాటికి బాగా అట్రాక్ట్ అయిపోతాం. మెయిన్ ఈ చాక్లెట్ అయితే ఇది 350. ఇదిలాగా ఈ కప్ నిండా స్ట్రాబెర్రీస్ ఉంటాయి. దాంతో మనం వైట్ చాక్లెట్ అయినా వేయించుకోవచ్చు, నార్మల్ చాక్లెట్ అయినా వేయించుకోవచ్చు. అది వచ్చేసి 350, 320, 350 రేంజ్లో ఉంది ప్రైజింగ్ అయితే. చాక్లెట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ లాగా ఇదంతా కూడా వీళ్ళు పెట్టారనమాట. ఇది కొత్తదేం కాదు, మనం చాక్లెట్ పాతదే. కాకపోతే అసలు మేము ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట. అండ్ దట్టు మొన్నటి వరకు డైట్ చేశాను కదా, అందువల్ల ఇంకెక్కడ బయట ఫుడ్ అసలు ఏమీ ఎక్కడికి వెళ్ళట్లే. అండ్ ఇప్పుడు అలా కొంచెం తింటున్నాం కాబట్టి తినాలనిపించింది బాగా. అండ్ మిట్టు అయితే స్కూల్లో ఉన్నాడు ప్రస్తుతానికి. మిట్టుని తీసుకురాలేదు. వాడు ఇది వీడియో చూస్తే మాత్రం, నేను చెప్పలేదు అసలు వాడికి వెళ్తున్నానని, చూస్తే మాత్రం అమ్మ వెళ్ళారా అని అడుగుతాడు. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. ప్రైజెస్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇలాంటి ఏరియాలో వచ్చేసి మనకి ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. కొన్ని వాటిలో తక్కువ ఉంటుంది, కొన్ని వాటిలో హెవీగానే ఉంటుంది. అండ్ ఇలా చాక్లెట్వి, కోకో ఇవన్నీ కూడా పెట్టారనమాట. కొంచెం బాగుంది స్టోర్ అంతా కూడా. అండ్ మేమైతే ఒక మఫిన్, ఒక చీజ్ కేక్ తీసుకున్నాము మిట్టు కోసం అని చెప్పేసి. అండ్ ఇవన్నీ కూడా డిషెస్ అనమాట. మంచి ఫ్యాన్సీగా కనబడతాయి తెలుసా అన్నీ. అండ్ క్యాలరీస్ ఎంత, అండ్ ఆల్సో అందులో ఏం యూస్ చేశారు ఏంటనేది అక్కడ డీటెయిల్గా రాసి ఉంది. చాలా బాగుందనమాట డీటెయిల్గా రాయడం. సో దట్ ఎవరైనా జంక్ తినేవాళ్ళు, లేకపోతే అదే డైట్లో ఉన్న వాళ్ళకి, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి అది కొంచెం బాగా అర్థమవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మ్యాక్రోన్స్ కూడా ఉన్నాయి, అండ్ చీజ్ కేక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో వెళ్ళాను కదా అని జస్ట్ అలా షూట్ చేశాను అంతే. నాకైతే ఇంక చాక్లెట్ దానికి అయితే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. చాక్లెట్ ఏంటంటే ఇలాగ లోపల వెనిల్లా ఫిల్లింగ్ది కూడా ఒకటి ఉంటుంది. నేను నార్మల్ స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. అండ్ ఐస్ క్రీమ్ కూడా సాఫ్టీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, చాక్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి, కేక్స్ అండ్ చీజ్ కేక్స్, మ్యాక్రోన్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. మనకి టెస్టింగ్కి ఐస్ క్రీమ్ ఇమ్మంటే ఇస్తారు. దాన్ని బట్టి మనం ఫ్లేవర్ చూస్ చేసుకొని తినచ్చు. అండ్ ఈరోజైతే ఈ చాక్లెట్ తిన్నప్పుడు ఓకే ఈరోజు బాగా గడుస్తుంది అనుకున్నాం, కానీ పోను ఈరోజు అలా వెళ్తున్నప్పుడు అనిపించింది అనమాట, ఏంటి ఈరోజు ఇలా ఉంది అని చెప్పేసి. సో అదేంటని కూడా నేను మీకు యాడ్ చేశాను. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. వచ్చిన పని అయిపోయింది, దారిలో వచ్చిన పని. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిన దారిలో మాకు ఒక పెద్ద ఇన్సిడెంట్ అయిందనమాట. అస్సలు చాలా షాక్ అయ్యాము మేము. కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిపోదాము, కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కేబుల్ బ్రిడ్జ్ రూట్ తీసుకొని వెళ్తూ ఉన్నాము. ఆ తర్వాత మేము ఏం చేసామంటే దారిలో వెళ్తూ ఉంటే వెనకాతల ఇతను వచ్చి ఫోటో తీస్తున్నారు చూసారా, అతను వచ్చి అదిగో వైట్ కార్ అతనిదే అనమాట. అతను యాక్చువల్గా క్యాబ్ డ్రైవరు. అతను వచ్చి ఫటాల్మని గుద్దాడు అనమాట వెనకాతల నుంచి. మాకు ఇంక షాక్ అనిపించింది. అండ్ పోలీస్ స్టేషన్కి వచ్చాము. నేను ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడే కూర్చొని, ఎందుకో చెప్పాలనిపించింది మీకు. కార్ కొని యాక్చువల్గా 3 years అవుతుంది అప్రాక్సిమేట్గా. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి తీసుకున్నాము, సంక్రాంతి ముందు చేసి. సో ఈ 3 yearsలో అసలు ఇప్పటివరకు ఎప్పుడు ఇలా జరిగింది లేదు తెలుసా. ఎప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది అస్సలు లేనే లేదు. సో ఈరోజు ఎందుకో అసలు మేము జస్ట్ నార్మల్గా, నేను మీకు వీడియోలో చెప్పానో లేదో, మేము జస్ట్ నార్మల్గా వస్తున్నప్పుడు మా ముందు వెహికల్ అతను స్లో చేశాడనమాట. సో దట్ మేము స్లో చేసాము. అక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి. మేము స్లో చేయడంతో వెనకాతలతను ఫట్మని గుద్దాడు అనమాట. మేము యాక్చువల్గా కంప్లైంట్ చేయాలి, మేము అసలు అరవాలి, మేము అసలు అదంత కోపం అంతా పడాలి. బట్ అతను మళ్ళీ రివర్స్ అయ్యి లేదు మనం పిఎస్కి వెళ్దాము అది ఇది అని అనేసరికి ప్రవీణ్కి చాలా కోపం వచ్చేసింది. యాక్చువల్గా మీరు చూస్తే సైడ్ కూడా కొంచెం బ్రేక్ అయిపోయింది అనమాట. మొత్తం కూడా బ్రేక్ అయిపోతే ప్రవీణ్ అది కొంచెం సెట్ చేసేసుకొని వెళ్ళిపోదాము, సరేలే రోడ్డు మీద ఎలా అవుతుంటుంది కదా అని అనుకుంటే అతను చాలా ఓవర్ చేశాడు అనమాట.
అతను చాలా అంటే చాలా ఓవర్. అసలు ముందే ఉంది వెహికల్, ఆ వెహికల్ కూడా ఇప్పుడు నేను ఫోటో అది తీసుకున్నాను, ఫోటో వీడియో అది తీయమంటే ఫోటో వీడియో అది తీసాను. నార్మల్గా అయితే మేము అంత సీన్ చేయమన్నమాట, రోడ్డు మీద ఇంకా చిన్న చిన్న వల్ల తగులుతుంటాయి కదా అన్నట్టుగా. బట్ అతనే గుద్ది మళ్ళీ అతనే పోలీస్ స్టేషన్కి వెళ్దామని అతనే సీరియస్ అయ్యి అతనే ఫోటోలు వీడియోలు తీసుకొని, నాకు అసలు అతను అది అర్థం కాలేదనమాట. మీరు స్లో చేయడం వల్ల నేను గుద్దాను అంటున్నాడు, మరి ముందు వెహికల్ స్లో చేస్తే మేము వాళ్ళు గుద్దాలో వెళ్ళి అంటే స్లో చేస్తారు, ఎవరైనా స్లో చేస్తారు అంటున్నాడు. సో అది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. నేనైతే కార్లో కూర్చున్నా, ప్రవీణ్ అయితే వెళ్ళారు లోపలికి కనుక్కోవడానికి అని చెప్పేసి. సో చూడాలి ఏం తెలుతుందో, ఎంతసేపు ఉంటుందో. నేనైతే అస్సలు కార్ కిందకి దిగలేదు అసలు. అండ్ కార్ చూసారా, మీకు వెనకాతల మీకు సైడ్ మిర్రర్లో చూపిస్తున్నాను కదా, కొంచెం బ్రేక్ అయింది అన్నమాట, బాగా బ్రేక్ అయింది వెనకాల. అండ్ ప్రవీణ్ అయితే యాక్చువల్గా వెళ్ళిపోదామని చెప్పేసి అదంతా ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోదామంటే ఆయన మళ్ళీ వచ్చి అలా కాదు ఎలా వెళ్ళిపోతారో అది ఆయనే గుద్ది మళ్ళీ ఆయనే దబాయించి ఆయనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అలా అంత హడావిడి చేసేసరికి నాకు చాలా కోపం వచ్చింది ఎందుకో. ఫస్ట్ వస్తున్నాం కదా, ప్రవీణ్ ఏమో అతను వెళ్ళిపోతుంటే వెళ్ళొద్దు ఆగండి అని చెప్పేసి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట. ఆయన కానిస్టేబుల్ లోపల పోలీస్ గారు ఏమన్నారంటే ఎవరు గుద్దారు అని అడిగాడు. వాళ్ళే నేనే గుద్దాను సార్ అన్నాడు. ఆయన అన్నారా? ఇది తప్పను. అదేంటి సార్ ఆయన బ్రేక్ వేయడం వల్ల కదా గుద్దానంటే, ఆయన బ్రేక్ వేసినాక మీరు గుద్దారు అంటే మీరు ఆయన బండికి మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు. కరెక్టే కదా, మీరు మినిమం డిస్టెన్స్ మీరు మెయింటైన్ చేయాలి కదా బండికి. ఇప్పుడు నువ్వు బ్రేక్ వేసి ఉంటావు, నువ్వు బ్రేక్ వేసావు అని చెప్పి నువ్వు బ్రేక్ వేస్తే వేరే వాళ్ళు ఎవరు గుద్దుతారు వెనకాల నుంచి వచ్చి, ఇప్పుడు ఆ బండికి డ్యామేజ్ అవుతుంది కదా. అప్పుడు వాడు నిన్ను అడుగుతాడు, నువ్వు వాడికి బండికి చేయిస్తావా? ఇప్పుడు ఆయన రిపేర్ చేయమంటున్నారా? మరి మన కారుకి డ్యామేజ్ అయింది కదా, మన కారుకి ఆయన చేయిస్తాడంట. మనకే ఎక్కువైంది కదా అలా అయితే. అదేనబ్బా, మనోడు ఆయనతో కూడా లోపల కానిస్టేబుల్ తో కూడా వితండవాదం చేస్తున్నాడు అనమాట, ఆర్గ్యూ చేస్తున్నాడు. ఆయనేమో ఈ ట్రాఫిక్ లో కాదు, కేసు బుక్ చేస్తా, మీరు లా అండ్ ఆర్డర్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఆయన చేయడం కాదు, మీరు చేయండి సార్, మీరు మిమ్మల్ని బుద్ధి మీ మీద అరుస్తున్నాడు మళ్ళీ. అవును అదే కదా, మీరు చేయండి, మీరు కంప్లైంట్ చేయండి, ఇలా బండి ముట్టాడు. స్పీడ్ బ్రేకర్ దేవుడు చూసుకుంటాడు అంటున్నారేంటి మరి? ఇక్కడ స్టేషన్ కి రమ్మంటే రావట్లేదు ఇంక. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా అర్థమైంది ఆయనకి. మరి నువ్వు వదులుకుంటే నువ్వు తీసుకెళ్ళాలి కదా. ఆయన సరేలేండి వదిలేద్దాం అంటే ఆయన డ్రైవర్. అవునబ్బా, ఆయన అంత ఫస్ట్ అంత ఆర్గ్యూ చేసినప్పుడు నువ్వు కూడా వదలకూడదు కదా తర్వాత. చెప్తున్నానా, మనం అలా ఏదో పట్టుబట్టి తీసుకొచ్చాడు పోలీస్ స్టేషన్ కి, మనం ఎందుకు వదిలేయాలి? ఆయనకు ఉండాలి అది. సరేలే ఎందుకులే మన దగ్గర తప్ప అని ఆయన కదా ఉండాలి. లోపల పిఎస్ లో కూడా ఏం చెప్పానంటే, సార్ నా బండికి డ్యామేజ్ అయింది, ఆయన ఇప్పుడు మీకు తెలిసిందే కదా, పెద్ద బండికి ఎక్కువ ఖర్చు అవుతుంది, ఆయన నాకే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆయనకి ఇన్సూరెన్స్ ఉంటుంది, నాకు ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ లో చేయించుకోవాలి. నేనే సైలెంట్ నా బండిని నన్ను గుద్దితే సరే నేను ఒకటి అడుగుతున్నా సార్, కొన్ని బండి డ్యామేజ్ అయ్యింది అంటున్నారు కదా, నేను చేయించేస్తా. అది 10,000, 20,000, 30,000 నేను చేయించేస్తా ఆయన బండిది. ఇప్పుడు బండిలో మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎవరికైనా ఏమైనా అయ్యి ఉంటే గుద్దినందుకు అది కూడా నాదే తప్ప. నేను బ్రేక్ సార్ ముందు కుక్క వస్తే బ్రేక్ అయ్యమా, మనిషి వస్తే బ్రేక్ అయ్యమా, బండికి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మినిమం డిస్టెన్స్ ఆయన బాగా మాట్లాడారు. ఆయన పోలీస్ కరెక్ట్గా చెప్తుంటే ఆ పోలీస్ మీద కూడా ఇతను వాదన చేస్తున్నాడు. అంటే పోలీస్ ఏమో ఆయన ఏమో నాకు చుట్టం కాదు, నువ్వేమో నా పగోడు కాదు, నువ్వు ఎక్కడికి ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా సరే నీదే తప్పు అంటారు, నువ్వే గుద్దావు కాబట్టి. ఆయన అంత మంచిగా నువ్వు డ్రైవర్ నీ పరిస్థితి అర్థం చేసుకుని ఆయన సైలెంట్గా ఉంటే నువ్వు రివర్స్ అవుతున్నావు ఏంటి అని చెప్పి ఓన్లే కదా. ఏదో ఇప్పుడు నేను ఎప్పుడైనా డెలివరీ బాయ్స్ అయినా క్యాబ్ డ్రైవర్లైనా నేను ఎప్పుడూ వాళ్ళని అవమానంగా మాట్లాడడం కానీ లేదంటే చిన్న చూపు చూడను, ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు కష్టపడి. నేను ఇప్పుడు చూపించమని అనట్లేదు ప్రవీ, ఇప్పుడు ఆయన అంత ఫస్ట్ ఎంత దబాయించి మాట్లాడాడు, మనకి ఎంత ఆయన గుద్దినప్పుడు ఎంత షాక్ అయ్యానో నేను వీడియోలో కూడా అదే చెప్తున్నా. ఈ 3 years లో కారు కొని 3 years లో ఇలా ఎప్పుడు కూడా అవ్వలేదు అని చెప్తున్నా. ఆయన ఇంకొక ఆయన బయటకు వచ్చేసారు, నువ్వు ఇంకా రాలేదు బయటికి, నాకు అదో టెన్షన్.
అరెస్ట్ చేస్తారు అనుకున్నా. అలాంటిది కాదు కానీ ఏమవుతుంది డిస్కషన్ లోపల. నేను వెళ్ళిపోతుంటే నన్ను మళ్ళీ ఆయన కానిస్టేబుల్ గా వెనక్కి పిలిచి ఆయన అదే అన్నారు, సార్ ఇప్పుడు ఎదురుగా స్పీడ్ బ్రేకర్ ఉంది, ప్రతి పోల్ కి ఒక సీసీ కెమెరా ఉంటది, నాకు అర్థమైంది, మనోడు మాట తీరు బట్టి నాకు అర్థమైంది. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? బండి రిపేర్ చేయించమంటున్నాడు, లేదంటే ఎంతో మంది డబ్బులు ఇమ్మంటున్నాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత కూడా లోపలికి వెళ్ళక ముందు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? డబ్బులు ఇమ్మని అడుగుతున్నారా? అవుట్ ఆఫ్ ద కోర్టు, అదే అవుట్ ఆఫ్ పోలీస్ స్టేషన్ సెటిల్ చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేనెందుకు సెటిల్ చేసుకోవాలంటే నా తప్పు కానప్పుడు నేను రూపాయి ఇవ్వను. నేను ఇక్కడ వరకు వచ్చాక ఇక్కడ వరకు తీసుకుని వచ్చినాక అదే మాట. మళ్ళీ ఏంటంటే వెళ్ళాలంటే భయపడిపోతారు చాలా మంది. ఏంటంటే ఎందుకు కోలా ఎంతో కొంత ఇచ్చేద్దాము ఇక్కడ ఎందుకు మళ్ళీ పిఎస్కి వెళ్తే వెళ్ళి కేసులు అవన్నీ ఎందుకు, మనం ఎంతో కొంత ఇచ్చేద్దాం, 1000-1500 ఇచ్చేస్తే అయిపోతుంది అన్నట్టుగా సెటిల్ చేసుకుంటారు కదా. వాళ్ళు కూడా దానికి కొంచెం లాగ్ చేస్తారు కొంతమంది. మరి మన తప్పు లేదు, బేసికల్గా ఆడొచ్చి మనల్ని గుద్దినప్పుడు తప్పు ఆడదైద్దా మందైద్దా, ఎవడైనా సరే కామన్ సెన్స్ ఉన్నాడు మందే ఆడితే తప్పని చెప్తారు. నేను ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు 2 రీజన్స్, మనం గట్టి తిరిగి అరిసేసి చేస్తే ఆయనకి మనకి తేడా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రెండోది ఏంటంటే ఆయన తెలుసు నాకు ఏం జరిగిందనేది, ఐ హ్యావ్ ఎన్ ఐడియా. సో ఆ రోజు అలా జరిగిందనమాట. ఈరోజు నేను 2-3 వీడియోలు పెడుతున్నా, లైక్ ఒక వంట అండ్ ఆల్సో జరిగింది అవంతా అలాగా. అండ్ ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా మిట్టు కూడా వచ్చేసాడు. ఇంకా అందులోంచి మేము అసలు ఇన్సిడెంట్లోంచి బయటికి రాలేకపోయాం అసలు చాలాసేపు. ఎందుకంటే అసలు కారు నేను డ్రైవ్ చేసినా ప్రవీణ్ డ్రైవ్ చేసినా సరే అసలు ఇప్పటి వరకు అంతలాగా గుద్దడం, అంత యాక్సిడెంట్ లాగా ఎప్పుడు జరగలేదనమాట. అందువల్ల షాక్ అనిపించింది అనమాట. ఒకసారి ప్రవీణ్ ఏం చేశాడు, యూటర్న్ తీసుకున్నప్పుడు డివైడర్ మీద నుంచి ఎక్కించి తీసుకొచ్చేసరికి అప్పుడు నేను బాగా సీరియస్ అయిపోయాను. ఏంటి కొంచెం గ్యాప్ ఇచ్చి యూటర్న్ తీసుకోవాలి కదా అది ఇది అని. అదొకటి బాగా గుర్తుండిపోయింది. అండ్ నిన్నటిది బాగా గుర్తుండిపోయింది నాకు. సో అదనమాట. అండ్ మేమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. అందరూ జాగ్రత్తగా ఉంటారు అనుకోండి, మేమేం ఉంటామని నేను చెప్పట్లేదు, కానీ ఎందుకో కొన్ని షాక్లో ఉన్నామన్నమాట. అది దట్టు ఇప్పుడు మేము ఏమైనా చేస్తే పోనీ మేము రిగ్రెట్ అయ్యి ఏదైనా చేయడానికి, వాళ్ళే చేసి మళ్ళీ వాళ్ళే ఇదయ్యి ఇంకొక పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అంటే ఇంకొక స్టేషన్ ఉంటుందట ఇది కాకుండా, అక్కడికి వెళ్ళి మీరే కంప్లైంట్ ఇవ్వండి సార్, మిమ్మల్ని గుద్ది మళ్ళీ మిమ్మల్ని దబాయిస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అక్కడ పోలీసు మాట్లాడేసరికి ప్రవీణ్ ఏమో ఇంకెందుకులేండి అది ఇది అని చెప్పేసి. సో అలా జరిగిందనమాట. పోలీస్ కూడా ఆయన్నే ఫుల్గా తిట్టారు, నీ తప్పు అయ్యుండి మళ్ళీ నువ్వు దబ్బాయిస్తున్నావు ఏంటి, మాకే ఎదురు సమాధానం క్రాస్ క్వశ్చన్స్ చేస్తున్నావు, రూల్స్ మాట్లాడుతున్నావా అది ఇది అని చెప్పేసి, గ్యాప్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా నువ్వు అని చెప్పేసి. సో అది అలా పక్కన పెడదాం. ఇక్కడైతే వంకాయ పెండలం కర్రీ వండుతున్నాను. పెండలం తీసుకొచ్చాను కదా అనకాపల్లి నుంచి. సో పెండలం ప్రవీణ్కి బాగా ఇష్టం, పెండలం ఒకటి పిక్కలు ఒకటి బాగానా. సో అందువల్ల ఇక్కడ వంకాయ పెండలం కర్రీ వండేస్తున్నా. ఈరోజు వెజ్ నాన్ వెజ్ రెండూ చూపిస్తున్నాను. నాన్ వెజ్ వచ్చేసి నేను అదేంటి కోడిపులావ్ చేసా, కోడిపులావ్ కూడా షేర్ చేస్తా. అండ్ ఈరోజు అయితే ప్రస్తుతానికి వంకాయ పెండలం కర్రీ అండ్ ఆల్సో క్యాబేజ్ ఫ్రై చేశాను అనమాట. సో అది. అండ్ ఈ మధ్య అయితే నాకు డైలీ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసా, నేను యాక్చువల్గా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు షేర్ చేస్తాను. లైక్ ఇలా ఈ ఒక రెసిపీ పెట్టడం, లేకపోతే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళేది పెట్టడం అలా కాకుండా యాక్చువల్గా ఫుల్ డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తాను. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరుగుతుంది అనేది. అండ్ మార్నింగ్ వచ్చేసి నార్మల్గా మిట్టుకి హడావిడిగా వంట చేసేస్తాను, క్లీనింగ్ వంట చేసేస్తాను. ఆ తర్వాత పూజ చేసుకుంటా. ఇన్ కేస్ మండే, థర్స్డే, సాటర్డే ఇలాంటి డేస్ అయితే పూజ చేసుకుంటాను. ఆ తర్వాత వీడియోస్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకుంటా, కొలాబ్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకొని 3 గంటలకల్లా మేడ మీదకి వెళ్ళిపోతాను అనమాట. మేడ మీద ఇప్పుడు మన బీగా చేసి స్టార్ట్ చేశాను కదా, సో అది ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, ఏవైనా ఆర్డర్స్ వస్తే ప్యాక్ చేయడం ఇవన్నీ చేస్తానమాట. మేడ మీద 3 నుంచి 5 వరకు ఫొటోస్ తీస్తాను. 5 తర్వాత లైట్ తగ్గిపోద్ది కదా, న్యాచురల్ లైట్. సో ఆ తర్వాత ప్యాకింగ్స్ ఏమైనా ప్యాక్ చేసుకొని ఏమైనా అప్డేట్ చేయాల్సినవి ఏమైనా ఉంటే అవన్నీ చేసుకుంటాను అనమాట. అండ్ ఇది చాలా రోజులు అయిపోయింది తీసి. నేను హ్యాండ్ చాపర్ ఉంటుంది కదా, ఇది ఆనియన్స్ అవి కట్ చేసుకుంటాం కదా అది. అండ్ ఎందుకో నాకు క్యాబేజ్ చిన్న ముక్కలు కట్ చేయడానికి చేతులు బాగా నొప్పి వచ్చి ఇందులో పెట్టాను. బట్ ఇది చాలాసేపు స్టక్ అయిపోయింది. ఆ లోపు నేనే కట్ చేసేసుకుంటే బెటర్ కదా అనిపించింది కూడా. అండ్ ఆర్థరైటిస్కి అయితే నేను ఇంకా నాకు తగ్గలేదు, కొంచెం అలా తగ్గుతుంది కానీ అదేంటి
హోమియోపతి మెడిసిన్ యూజ్ చేస్తున్నా. హోమియోపతి మెడిసిన్ వల్ల చాలా చాలా అంటే చాలా హెల్ప్ అయింది. అండ్ దట్ ఇప్పుడు ప్రవీణ్ కేరళ నుంచి నా కోసం ఆయిల్స్ తీసుకొచ్చారు కదా బాడీ పెయిన్స్‌కి. ఆ ఆయిల్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. ఆయిల్స్ ఏంటంటే మార్నింగ్ ప్రవీణ్ కాళ్ళకి, చేతులకి, భుజాల దగ్గరికి, బోన్స్‌కి ఫుల్‌గా కొంచెం హాట్‌గా వేడి చేసి ఆయిల్ రాస్తున్నారు. ఆ తర్వాత హాట్ వాటర్‌తో స్నానం చేయాలనమాట. బాగానే తగ్గుతుంది. నేను మీకు ఆయిల్ ఆల్రెడీ చూపించాను. ప్రవీణ్ శబరిమల ఎళ్ళొచ్చిన తర్వాత ఏమేమి తీసుకొచ్చారనే దాంట్లో. సో, అది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూడాలి. మరీ ఎక్కువ హెవీగా పని చేసేసినా సరే చాలా పెయిన్స్ వచ్చేస్తున్నాయి అనమాట. సో, అండ్ అప్పుడప్పుడు చాలా డిప్రెసివ్‌గా కూడా అనిపించేసింది. ఏంటి ఈ ఏజ్‌లోనే బాడీ పెయిన్స్, కీళ్ళవాతం ఇది అని చెప్పేసి. సో, అలా కొంచెం కొంచెం డిప్రెసివ్ అనిపించినా అప్పుడప్పుడు ఇంకా దాన్ని రీగెయిన్ చేసుకొని మళ్ళీ అలా తిరుగుతున్నా అనమాట. సో, తప్పదు కదా! అలా పడుకొని ఉంటే కుదరదు కాబట్టి. అండ్ ఇక్కడైతే మొత్తం క్యాబేజ్ అంతా కూడా ఇలా చేసేస్తున్నా. ఇది మంచూరియాకి చాలా బాగుంటుంది. ఇంత మరీ క్రష్డ్‌గా చేసి వెజ్ మంచూరియా చేసుకుంటాం కదా! దానికి చాలా బాగుంటది. అండ్ ఇక్కడైతే ఇంక తాలింపు పెట్టేస్తున్నాను. క్యాబేజ్ ఫ్రై. ప్రవీణ్ అయితే వంట నేను తనని అడుగుతాను అనమాట. ఏంటి ఏమేమి చేయాలి ఏంటనేది. సో, అండ్ ఆల్సో నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు మంచిగా చిట్టి ముత్యాలు, కోడి పులావ్ ఇలాంటివన్నీ తినాలనిపిస్తుంది. ఈరోజు వీడియోలో అయితే మీకు రెసిపీ మొత్తం షేర్ చేయలేదు. ఎందుకంటే నేను చాలా సార్లు రెసిపీ షేర్ చేశాను మీకు. కోడి పులావ్ చేశాను. కోడి పులావ్ అండ్ ఆల్సో చికెన్ కర్రీ చేశాను. అండ్ నిన్న సండే అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను నేను. మార్నింగ్ పూరి విత్ చికెన్ కర్రీ చేశాను. మధ్యాహ్నం అయితే చేపలు, క్రాబ్ మసాలా ఇవన్నీ కూడా చేశాను. అవి నేను రేపు వీడియోలో అప్డేట్ చేస్తా. అండ్ ఇక్కడైతే క్యాబేజ్ తాలింపు పెడతాననమాట. జస్ట్ నార్మల్గా మనం తాలింపు వేసేసుకొని క్యాబేజ్ ఫ్రై చేసుకుంటాం కదా, అలా అనమాట. సో, అది. అండ్ సంక్రాంతి షాపింగ్ ఎవరైనా మొదలెట్టారా? అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే క్లోజెట్ పేజ్‌లో అప్డేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రేపు నేను ఫుల్‌గా ఫోటోస్ అవన్నీ పెడతాను. ఈరోజు ఈవినింగ్ గానీ, లేకపోతే రేపు మార్నింగ్ గానీ ఒకసారి చెక్ చేయండి. క్లోజెట్ పేజ్‌లో ఇప్పటివరకు నాకు కొలాబరేషన్స్ వచ్చినవి, పార్టీ వేర్‌వి డ్రెస్సులు ఇవన్నీ నేను ఒక గంట వేసుకునేవి ఉంటాయి కదా! అవన్నీ హాఫ్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్‌కి క్లోజెట్ పేజ్‌లో పెట్టేస్తున్నాను. ఒకసారి ఎవరికైనా ఇన్‌కేస్ మీకు పండగకి ఏమైనా యూజ్ అయ్యే బట్టలు ఏమైనా ఉంటే మీరు పిక్ చేసుకోవచ్చు. ఒకటే ఉంటుంది డ్రెస్. ఎందుకంటే నేను ఇదే బట్టలు బిజినెస్ టైప్‌లో ఏం కాదు, రీసెల్లింగ్ ఏం కాదు కాబట్టి నాకు వచ్చినవి నేను సేల్ చేసేస్తున్నాను కాబట్టి ఒక్కొక్కటే ఉంటాయి. సో, ఎవరైతే ఫస్ట్ మెసేజ్ చేసి ఫస్ట్ పేమెంట్ చేసేస్తారో వాళ్ళకి అడ్రస్ రాసుకొని నేను వాళ్ళకి పోస్ట్ చేసేస్తాను. సో, వెంటనే గ్రాప్ చేసుకోండి. సారీస్, డ్రెస్సెస్, లెహెంగాస్ ఈ 3 కూడా సేల్‌కి పెట్టేస్తున్నాను అనమాట. అది ఎందుకంటే నాకు కూడా కొంచెం స్పేస్ తగ్గుతుంది కదా! మొన్న లైవ్ వీడియోలో కూడా చెప్పాను ఆల్రెడీ. అండ్ మొన్న అయితే లైవ్ వీడియో చేశాను. ఎంతమంది చూసారో లేదో తెలీదు. నెక్ పీసెస్ అన్నీ కూడా పెట్టాననమాట. ఒకసారి చూడకపోతే ఒకసారి చూసేయండి. నెక్ పీసెస్ అంటే పెండెంట్ సెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ క్లోజర్ పేజ్‌లో పెట్టాను. వీగార్జెస్ కోసం నేను స్టాక్ తెప్పించిన దాంట్లో వచ్చే కొత్త స్టాక్ అని చెప్పి పెట్టాను. చాలామంది రెస్పాండ్ అయ్యారు. అండ్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడైతే వంకాయ కూర ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. అండ్ కొంచెం వాటరీగా ఉంటే కొంచెం దగ్గర చేసేస్తే సరిపోతుంది. పెండలం ఉడికిందో లేదో చూసుకుంటున్నాను అనమాట నేను. అండ్ నేనైతే పెండలం తినకూడదు, పిక్కలు తినకూడదు, నాన్ వెజ్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మరీ హెవీగా నాన్ వెజ్ కూడా తినేయకూడదు. బాడీ పెయిన్స్ దాని మీద అది. అండ్ ఇక్కడైతే కోడి పులావ్ చేస్తున్నా. కోడి పులావ్కి అయితే ఫస్ట్ నేను నెయ్యి, నూనె వేసేసుకొని అందులో గరం మసాలా, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటాం. పచ్చిమిర్చి ఒక 4, 5 పచ్చిమిర్చి, కొంచెం అదేంటి ఉప్పు వేసుకొని మిక్సీ చేసి పచ్చిమిర్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి. అదే టేస్ట్ అనమాట. అది వేసేసుకొని నార్మల్ చికెన్, రైస్ ఇవన్నీ నార్మల్ బిర్యానీ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకుంటాము. జస్ట్ పచ్చిమిర్చి టేస్ట్ మాత్రం చాలా మంచిగా ఎలివేట్ అవుతుంది అనమాట. సో, అది కోడి పులావ్ వచ్చేసి.
చాలా రోజులు అయింది కదా అని మొత్తం రెసిపీ షేర్ చేద్దాం అనుకున్నా, కానీ ఫోన్లో మెమరీ అయిపోయి టక్కుమని అయిపోయింది అనమాట. ఎంత క్లియర్ చేసినా సరే మెమరీ అసలు క్లియర్ అవ్వలేదు. చాలా సేపు అయిన తర్వాత కొంచెం క్లియర్ చేసుకున్నా. ఇలా బిర్యానీ కూడా అయిపోయింది, పొయ్యి మీద పెట్టేసాను, మరి మాడిపోద్ది కదా. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మీరు చూసారు కదా. మెయిన్ గ్రీన్ పేస్ట్ ఉంది కదా, పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి కూడా అందులోనే మిక్సీ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి అది వేసేసుకున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం చికెన్ కూడా వేసేసుకొని, చికెన్ ఆల్రెడీ నేను కొంచెం మ్యారినేట్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది వేసుకొని చేసేసుకోవడమే. చికెన్ కర్రీ కూడా అయిపోయింది. సో ఇది అనమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది అని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది నార్మల్ గ్రేవీ, అంత స్పెషల్ ఏం కాదు, నార్మల్ గ్రేవీ. ఇది మీరు చేసుకునేలాగే చేశాను. సో అదనమాట. అండ్ ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా డ్రెస్సెస్ అండ్ శారీస్ కోసం క్లోజర్ పేజ్ని ఒకసారి చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. నార్మల్ ఇంట్లో రైస్తోనే చేశాను, బాస్మతి రైస్తో చేయలేదు. చాలా యమ్మీ వచ్చింది. కరెక్ట్ టెక్స్చర్తో వచ్చింది అనమాట. నాకు మెత్తగా ఉంటే భలే ఇష్టం అనమాట. సో అది బాగుంది కదా చూడడానికి. టేస్ట్ కూడా చాలా అదిరిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపు సూపర్లతో కలుద్దాం. టేక్ కేర్. అండ్ మన బిజినెస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.